దాదాపు 74 లక్షల ఓట్లు మరి ఇంతవరకు అన్కలెక్టబుల్గా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తూ ఉన్నాం. అట్లాగే ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరి కరెక్ట్గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. అయితే 17 నాడు ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. మరి 13, 14 తారీఖుల్లో కొన్ని సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ సమావేశాల యొక్క మరి సరళి కూడా వెల్లడిస్తాము. ఆ సమావేశాల్లో ఏమేమి చర్చించబోతా ఉన్నామో కూడా మళ్ళీ చెప్తాం. కానీ స్పష్టంగా మేము చెప్పేది ఏమంటే కొంత అర్హుల ఓట్లు కూడా తొలగించినట్టుగా కనబడతా ఉంది. అర్హులకు అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయపరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి, మా పార్టీ యంత్రాంగాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేదాకా మా పార్టీ తరఫున పోరాటం. ఇప్పుడు తెలంగాణలో పుట్టి చావలేని సన్నాసులకు మేము చెప్పేదేం లేదు. మీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే మీ కేంద్ర ప్రభుత్వం. 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత, ఆ రోజు మేము కష్టపడి అనుమతులు సాధించిన తర్వాత ఇవాళ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడితే జిఆర్ఎంబీ ఎజెండాలో పెట్టారు. మేము ఏమంటున్నాం, అయితే మీకు రేషం ఉంటే, పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి, అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి, ఎందుకు రద్దు చేయాలి. అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జిఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి ఆధారంగా జరిగిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఇవాళ అలాంటి ఉద్యమంలో మేము రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ బీడు భూములకు మలిపే ప్రయత్నం చేశాం.